హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్స్ ఎంసెట్ సిరీస్. సో ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నుంచి 14th చాప్టర్ న్యూక్లియై గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ చాప్టర్లో ఉన్న ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్, వాటన్నిటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేయబోతాం. సో ఛానల్కి కొత్త వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. అండ్ బ్లూ ప్రింట్ చూస్తే కనుక మనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో 13 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయి. మనమైతే ఇప్పుడు 14th చాప్టర్ న్యూక్లియై చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ చాప్టర్ నుంచి 1 మార్క్ రాబోతుంది స్టూడెంట్స్, ఓకేనా? అండ్ దీంట్లో టాపిక్స్ చూసుకుంటే 7 టాపిక్స్ ఉన్నాయి. వీటన్నిటికీ గురించిన క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అనేది, క్లియర్ కట్ కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అవి ఫుల్ చాప్టర్ వీడియోస్ లాగా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఐపీ ఎగ్జామ్కి రిలేట్ అయిన ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో అప్లోడెడ్. అండ్ ఎంసెట్ సిరీస్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్, అండ్ ఈ ఛానల్లో మీకు 6th నుంచి 12th వరకు అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఫుల్ చాప్టర్ వీడియోస్, ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, ఇంటర్ ఎంట్రన్స్, ఎవ్రీథింగ్ ఓకే ఈజ్ 100% ఫ్రీ అనమాట. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా చాప్టర్లోకి ఎంటర్ అయిపోతాం. మన ముందుకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎమిటెడ్ వెన్ Pu23994 డికేస్ ఇంటూ Pu23592? ఇలా డికే అయినప్పుడు వీటిలో ఏది మనకి ఎమిట్ అవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్? ఇక్కడ మీరు జస్ట్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ని కంపేర్ చేసి చూడండి. ఇక్కడ మాస్ నెంబర్ 2 తగ్గింది, ఇక్కడ అటామిక్ నెంబర్ 2 తగ్గింది, మాస్ నెంబర్ 4 తగ్గింది. సో అటామిక్ నెంబర్ 2 అండ్ మాస్ నెంబర్ 4 అంటే 2, 4 అంటే ఏంటి? ఇట్ ఈజ్ హీలియమే కదా. సో హీలియం న్యూక్లియస్ అనమాట, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా పార్టికల్. అంతే కదా, ఆల్ఫా పార్టికల్ అంటే He2 4 కదా. సో అది మనకి ఎమిట్ అవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్, ఈ రియాక్షన్, ఓకేనా? సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్, యాజ్ ద మాస్ నెంబర్ ఏ ఇంక్రీజెస్. సో ఎప్పుడైతే మాస్ నెంబర్ ఏ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాంటిటీస్ రిలేటెడ్ టు ఏ న్యూక్లియస్ డస్ నాట్ చేంజ్. సో ఎప్పుడైతే ఏ ఇంక్రీజ్ అవుతుందో ఈ కింద ఉన్న వాటిలో ఏది చేంజ్ కాదు. సో ఇప్పుడు ఏ అంటే ఏంటి? మాస్ నెంబర్. సో మాస్ నెంబర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా బైండింగ్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కదా, అది డిపెండ్ అయ్యేది మాస్ నెంబర్ మీద. మాస్ అంటేనే మరి మాస్ నెంబర్ గురించి మాట్లాడేది మాస్, వాల్యూము, ఓకే, అది కూడా డిపెండ్ అవుతుంది. బట్ డెన్సిటీ అనేది చేంజ్ అవ్వదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో వెరిఫై చేద్దాం. మనకి డెన్సిటీ అనేది మాత్రం చేంజ్ అయ్యే ఛాన్స్ లేదనమాట. ఓకే స్టూడెంట్స్, దట్స్ ఇట్. నెక్స్ట్, సో వాల్యూమ్ కూడా చేంజ్ అవుతుంది, ఎందుకంటే రేడియస్ చేంజ్ అవుతుంది కాబట్టి. ఓకే స్టూడెంట్స్, రేడియస్ వీటికి రిలేషన్ ఉంది కదా, ఏ అండ్ ఆర్కి, R=R0 × A⁴ రిలేషన్ ఉంది కదా. సో దాని ప్రకారం వాల్యూమ్ చేంజ్ అవుతుంది. నార్మల్ మాస్ అంటే మాస్ నెంబర్ అంటే మాస్, బైండింగ్ ఎనర్జీ అంటే తెలిసిందే కదా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, అది మాస్ నెంబర్ మీదే. బట్ డెన్సిటీ అనేది డిపెండ్ కాదనమాట. అండ్ లెఫ్ట్ అలోన్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ ఆల్మోస్ట్. సో ప్రోటాన్స్ యొక్క హాఫ్ లైఫ్ అండ్ న్యూట్రాన్స్ యొక్క హాఫ్ లైఫ్ రెండు ఇన్ఫైనైటా, రెండు ఫైనైటా, లేదంటే ప్రోటాన్ ఇన్ఫైనైట్, న్యూట్రాన్ ఫైనైటా, లేదంటే ప్రోటాన్ ఫైనైట్, న్యూట్రాన్ ఇన్ఫైనైటా? చెప్పండి స్టూడెంట్స్, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ యొక్క హాఫ్ లైఫ్ ఎట్లా ఉంటుంది? రెండు ఈక్వల్ ఆ రెండు నాట్ ఈక్వల్, ఒకటి ఏ ఇన్ఫైనైట్, ఇంకొకటి ఫైనైట్. సో రెండు ఫైనైట్ అనమాట. ఏంటిది స్టూడెంట్స్? ఫైనైటే. నెక్స్ట్, అసర్షన్ తెలుసు కదా, అసర్షన్ రీజనింగ్ టైప్స్, ఏఆర్ టైప్ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్, అసర్షన్ అనే స్టేట్మెంట్ రైటా రాంగా, రీజన్ అనే స్టేట్మెంట్ రైటా కాదా, అండ్ రీజన్ అనే స్టేట్మెంట్ అసర్షన్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందా లేదా, ఈ 3 స్టెప్స్ మనం అండర్స్టాండ్ చేయాలి. సో ఫస్ట్, అసర్షన్ రైటా రాంగా. ఫ్రాగ్మెంట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫిజన్ ఆఫ్ uranium-92-235 ఆర్ రేడియో యాక్టివ్. ఓకే, సో uranium-92-235 ఫిజన్ జరిగినప్పుడు ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన ఫ్రాగ్మెంట్స్ అనేవి రేడియో యాక్టివ్ అంట. సో ఆ స్టేట్మెంట్ రైటా రాంగా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్, ద ఫ్రాగ్మెంట్స్ ఇన్ ద ఫిజన్ హ్యావ్ ఏ ప్రోటాన్ టు న్యూట్రాన్ రేషియో ఆఫ్ 2.5. సో రిలీజ్ అయిన ఫ్రాగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో ప్రోటాన్ టు న్యూట్రాన్ రేషియో 2.5 ఉంటుందంట. మరి ఈ రీజన్ అనే స్టేట్మెంట్ కరెక్టా కాదా చూడండి, అండ్ ఇది దాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో లేదో చూడండి.
సో ఆప్షన్స్ అయితే వీటికి ఎప్పుడు ఒకేలా ఉంటాయి, ఇవి మారు. సో చూస్తే ఈ అసర్షన్ అనేది కరెక్టే, బట్ ఈ రీజన్ అనేది కరెక్ట్ కాదు, ఈ స్టేట్మెంటే కరెక్ట్ కాదు. ఎక్స్ప్లెయిన్ చేయడం తర్వాత సంగతి. ఇప్పుడు ఏ కరెక్ట్ ఆర్ కరెక్ట్ కాదంటే ఆప్షన్ ఏంటిది, విచ్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. ఆప్షన్ సి స్టూడెంట్. ఓకే, ఆప్షన్ సి అనమాట. అండ్ నెక్స్ట్, ఇన్ వన్ యావరేజ్ లైఫ్ టైమ్ ఆఫ్ ఏ రేడియో యాక్టివ్ న్యూక్లియై, ఓకేనా, more than half the active nuclei decay, half the active nuclei decay, less than half the active nuclei decay. ఓకే స్టూడెంట్స్, సో మనం చూస్తే హాఫ్ లైఫ్ టీ హాఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 0.693 బై ల్యాండా ఉంటుంది. అండ్ దీని నుంచి మనం 1 బై ల్యాండా అంటే ఏంటి, నథింగ్ బట్ టౌ, మీన్ హాఫ్ లైఫ్, యావరేజ్ లైఫ్ టైం. సో ఈ యావరేజ్ లైఫ్ టైం ఏదైతే ఉందో, ఇది ఈ యావరేజ్ లైఫ్ టైం ఏదైతే ఉందో ఇది హాఫ్ లైఫ్ కంటే పెద్దదా చిన్నదా? వన్ యావరేజ్ లైఫ్ టైం అంటే టీ, ఇది హాఫ్ లైఫ్ ఉంది కదా, హాఫ్ ఉంది కదా, హాఫ్ ద యాక్టివ్. సో హాఫ్ లైఫ్ కంటే పెద్దదా చిన్నదా? సో ఈ ఫార్ములా ప్రకారం చూసుకుంటే ఈ టౌ ఏదైతే ఉందో ఇది చిన్నది అని మనకు అర్థమవుతుంది. ఓకేనా, విట్ ఈస్ లెస్ దెన్ ద టీ లైఫ్, సో లెస్ దెన్ ద హాఫ్ ద యాక్టివ్ న్యూక్లియర్ డికే. దానికి ఫార్ములా ఇది స్టూడెంట్స్, దీన్ని బట్టి మనం కంపారిజన్ చేయొచ్చు అనమాట. సో వెరిఫై. సో నెక్స్ట్ ఆన్సర్ మనం డిస్కస్ చేద్దాం. వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఆల్వేస్ ఆపరేట్స్ బిట్వీన్. సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది వేటి మధ్యలో ఆపరేట్ అవుతుంది? ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రినో మధ్యలో యాక్ట్ అవుతుందా? హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్ మధ్య యాక్ట్ అవుతుందా? చార్జ్డ్ పార్టికల్స్ మధ్య యాక్ట్ అవుతుందా? లేదంటే యూనివర్స్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ మధ్య యాక్ట్ అవుతుందా? సో డి ఆప్షన్ అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు, మనకు తెలిసిపోతుంది. అది అన్నిటి మధ్య ఇదే ఫోర్స్ ఉంటే మిగతా ఫోర్సెస్ ఎందుకు ఇంకా? సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఆల్వేస్ ఆపరేట్స్ బిట్వీన్, ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్, హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్సా, చార్జ్డ్ పార్టికల్సా? ఖచ్చితంగా ఆ మూడిట్లోనే ఉంటుంది స్టూడెంట్. సో నేనైతే చెప్పా కదా, ఒక ఆప్షన్ తీసేసాను మీకోసం, 3 ఆప్షన్సే ఉన్నాయి. సో వీటిలో ఏది కరెక్ట్ ఆప్షనో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నేను మీకు 3 seconds ఆఫ్ టైం ఇస్తా, 3 కౌంట్ చేస్తా, ఈలోపు మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్సా, హెవియరా, చార్జ్డా? 1 2 3. సో ఇంకా టైం సరిపోకపోతే పాస్ చేసుకుని ఆలోచించి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా? సో హెవియర్ ఎలిమెంటరీ పార్టికల్స్ మధ్య మనకి వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి. చార్జ్డ్ పార్టికల్స్ మధ్య ఉండేది ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకేనా, అన్ని ఆబ్జెక్ట్స్ మధ్య ఉండేది ఏంటిది? అన్ని ఆబ్జెక్ట్స్ మధ్య నార్మల్గా అంటే ఎవ్రీ మాస్ ఉన్న బాడీ మధ్యలో ఉండేది గ్రావిటేషనల్ ఫోర్స్. చార్జ్డ్ వాటిలో ఉన్నది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ రేడియో యాక్టివ్ శాంపుల్ హ్యాస్ అన్ యాక్టివిటీ ఏ ఇన్ ఎయిర్. సో ఒక రేడియో యాక్టివ్ శాంపుల్ ఉంది, దాని యొక్క యాక్టివిటీ ఏ అనమాట, ఎయిర్లో. ఇప్పుడు ఆ శాంపుల్ని తీసుకెళ్ళి వాటర్లో పెట్టారు. ఇప్పుడు దీని యొక్క యాక్టివిటీ ఏ డాష్ అవుతుంది. సో ఎయిర్లో ఉన్నప్పుడు దాని యొక్క యాక్టివిటీ ఏ అనుకున్నాం, అండ్ వాటర్లో పెట్టినప్పుడు దాని యొక్క యాక్టివిటీ ఏ డాష్ అనుకుందాం. అయితే ఇప్పుడు ఆప్షన్స్ ఏమి ఇస్తున్నారు చూడండి. ఇప్పుడు ఈ ఏ డాష్ అనేది ఏ కంటే చిన్నదా, లేదంటే ఏ కంటే పెద్దదా, లేదంటే ఏకి ఈక్వలా అంటే వెదర్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ ఆర్ ఏ డాష్ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ఆర్ ఏ డాష్ లెస్ దెన్ ఏ. ఇవి మనకి ఇచ్చిన ఆప్షన్స్. ఆర్ విల్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిపెండింగ్ అపాన్ ద డెన్సిటీ ఆఫ్ వాటర్, లేదంటే వాటర్ డెన్సిటీ మీద డిపెండ్ అవుతుందా. ఒక రేడియో యాక్టివ్ శాంపుల్ యొక్క యాక్టివిటీ ఎయిర్లో ఎలా ఉంటుంది అండ్ దట్ టు ద వాటర్లో ఎట్లా ఉంటుంది? ఏమనుకుంటున్నారు స్టూడెంట్స్? చెప్పండి. మీకు ఆప్షన్స్ ఇచ్చేసాము ఆల్రెడీ, సో థింక్ చేయండి. అండ్ ఐఎమ్ గివింగ్ యూ టైమ్ ఆఫ్ 3 seconds అనమాట. 1 2 3. ఓకే స్టూడెంట్స్, సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. సో ఏ డాష్ ఈక్వల్స్ టు ఏ. సో రేడియో యాక్టివిటీ అనేది ఎయిర్లో ఉన్న, వాటర్లో ఉన్న, ఇంకే లిక్విడ్లో ఉన్నా కానీ ఒకేలా ఉంటుంది. అది సరౌండింగ్ మీడియం మీద డిపెండ్ అనేది కాదు స్టూడెంట్. ఓకేనా, దాని రేడియో యాక్టివిటీ అనేది ఎప్పుడు కూడా దాని దగ్గర ఎన్ని రేడియో యాక్టివ్ ఇంకా శాంపుల్ ఇంకెంత ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది.
సో నెక్స్ట్ ప్రాబ్లం, ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ యొక్క యూనిట్ ఏంటి మనకు అందరికీ తెలుసు, ఆల్రెడీ చాప్టర్లో కంప్లీట్ చేసి వచ్చాం, విచ్ ఈజ్ వెబర్ పర్ చెప్పాలి, సో వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. అదేంటి సార్ అంటే కనుక వెబర్ పర్ మీటర్ స్క్వేర్. అదే న్యూమరేటర్లో రాస్తే వెబర్ ఇంటూ మీటర్ పవర్ -2. దట్స్ ఇట్ స్టూడెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం మనం. ఇన్ స్టేబుల్ న్యూక్లియై ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ Z అండ్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ N. ఒక స్టేబుల్ న్యూక్లియై ఉంది, దీంట్లో ప్రోటాన్స్ యొక్క నెంబర్ని Z అన్నాం, న్యూట్రాన్స్ యొక్క నెంబర్ని N అన్నాం. ఈ రెండింటికి మధ్య రిలేషన్ ఎట్లా ఉంటుంది? ఈ న్యూక్లియై అనేది స్టేబుల్ న్యూక్లియై. సో స్టేబుల్ న్యూక్లియైలో N ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు Z, N ఈజ్ లెస్ దెన్ Z, N ఈజ్ ఈక్వల్ టు Z. అసలు N Z అన్నీ కలిపి 0 అయిపోతాయా స్టేబుల్ న్యూక్లియస్లో? మనం చెప్పాల్సింది స్టేబుల్ న్యూక్లియస్ కండిషన్లో. సో మనకి ఎప్పుడైతే స్టేబుల్ న్యూక్లియస్ వస్తుందో ఆ సిచ్యువేషన్లో మనకి N ఈజ్ ఈక్వల్ టు Z. ఓకేనా? ప్రోటాన్స్ ఎన్ని ఉంటాయో న్యూట్రాన్స్ కూడా అన్నీ ఉంటాయన్నమాట. అంటే కానీ తక్కువ మాత్రం ఉండవు స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్, ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో మనం నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆల్ఫా రేస్ ఎమిటెడ్ ఫ్రమ్ ఏ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ ఆర్. సో రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ నుంచి ఎమిట్ అయిన ఆల్ఫా రేస్ ఉంటాయి కదా, అవి నెగిటివ్గా ఛార్జ్ అయిన పార్టికల్సా, లేదంటే డబుల్ అయనైజ్డ్ హీలియం ఆటమ్సా, లేదంటే అయనైజ్డ్ హైడ్రోజన్ న్యూక్లియా, అన్ఛార్జ్డ్ పార్టికల్సా? అంటే ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి అనేది మీకు తెలిస్తే ఆన్సర్ తెలిసిపోయినట్టే. రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ నుంచి ఆల్ఫా పార్టికల్స్ ఏముంటుంది, అవి ఏంటి? నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్సా, లేదంటే ఛార్జే కాని పార్టికల్సా, డబుల్లీ అయనైజ్డ్ హీలియం ఆటమ్సా, అయనైజ్డ్ హైడ్రోజన్ న్యూక్లియా? సో ఇది చాలా ఈజీ బిట్. సో కొంచెం నేను మీకు టైం ఇస్తున్నాను, ఈ ఆప్షన్ దీని ఆన్సర్ మీరే ఫైండ్ అవుట్ చేయాలని నేను అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో చెప్పండి ఏంటి? ఇదే మీ ఎగ్జామ్ లాగా ఫీల్ అవ్వండి, ఇదే మాక్ టెక్స్ట్లా ఫీల్ అవ్వండి. సో ఇదే క్వశ్చన్ మీ ఎగ్జామ్లో వస్తే ఏం చేస్తారు, ఏ ఆప్షన్ పెడతారో ఇప్పుడే కామెంట్ సెక్షన్లో అదే ఆప్షన్ పెట్టండి. సో నేను వన్స్ రివీల్ చేసిన తర్వాత మీకు మార్క్ వచ్చిందో లేదో మీరే చెక్ చేసుకోండి. ఓకేనా? ఆల్ఫా పార్టికల్. సో ఆల్ఫా పార్టికల్ అంటే విచ్ ఈజ్ హీలియం +2 అంటాం. సో అంటే డబుల్లీ అయనైజ్డ్. సో +2 అన్నాం కదా, డబుల్లీ అయనైజ్డ్ హీలియం యాటమ్. సో హీలియం యాటమ్ ఉంటుంది కదా, సో ఈ యాటమ్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ పోతే మిగిలేది ఉంటుంది కదా. హీలియం యాటంలో మనకు ఉంటే ఏమేమి ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ప్రోటాన్స్ ఉంటాయి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ని బయటికి లాగేసాం అనుకో, అప్పుడు ఇది He+ అయిపోతుంది, He కాస్త He+2 అయిపోతుంది. సో దీంట్లో ఎలక్ట్రాన్స్ ఉండవు కాబట్టి అది అప్పుడు మనకి హీలియం న్యూక్లియస్ అవుతుంది, అనమాట. సో హీలియం న్యూక్లియస్ అని అనొచ్చు, లేదంటే డబుల్లీ అయనైజ్డ్ హీలియం యాటమ్ అని కూడా అనొచ్చు. సో అది మనకి ఆల్ఫా రేస్ స్టూడెంట్స్ ఆర్ ఆల్ఫా పార్టికల్స్. మరి బీటా పార్టికల్స్ అంటే ఏంటి అని మనల్ని అడగొచ్చు మళ్ళీ. గామా రేస్ అంటే హై ఎనర్జీ ఫోటాన్స్ అనమాట. బీటా అంటేనే మళ్ళీ మనకు అడిగినప్పుడు సో దానికైతే ఏం ఆప్షన్ పెడతారు మీరు? సో హై ఎనర్జెటిక్. బీటా అంటే ఏమవుతుంది? ఎలక్ట్రాన్ ఆర్ పాజిట్రానియం అని మనం అనొచ్చు అనమాట బీటా రేస్. సో 11th బిట్ చూస్తే ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ 7.14. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బైండింగ్ ఎనర్జీ పర్ ఎలిమెంట్ వేరు, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ వేరు. ఓకేనా స్టూడెంట్స్? సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ అంటే ఏంటి? బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఎలిమెంట్ డివైడ్ బై మాస్ నెంబర్ ఆర్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్. మాస్ నెంబర్ ఆర్ నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ ఏదన్నా అనుకోవచ్చు. అంటే బైండింగ్ ఎనర్జీ ఫర్ ఎలిమెంట్ అంటే ఆ న్యూక్లియస్ మొత్తానికి లేదంటే ఆ ఎలిమెంట్ మొత్తానికి బైండింగ్ ఎనర్జీ. అలా కాకుండా బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ అంటే ఆ ఎలిమెంట్లో లేదంటే ఆ న్యూక్లియస్లో చాలా న్యూక్లియాన్స్ ఉంటాయి, మీన్స్ చాలా ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఒక్కొక్క న్యూక్లియానికి సంబంధించిన బైండింగ్ ఎనర్జీ అది ఎట్లా వస్తుంది? మొత్తం బైండింగ్ ఎనర్జీ డివైడ్ బై మొత్తం న్యూక్లియాన్స్ డివైడ్ చేస్తే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు ఒక ఎలిమెంట్ యొక్క బైండింగ్ ఎనర్జీయా కాదు, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఏమో 7.14 అంట. అంటే 7.14 ఈజ్ ఈక్వల్స్ టు ఇఫ్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ద ఎలిమెంట్ ఈస్ 28.6 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్.
ఎలిమెంట్ యొక్క బైండింగ్ ఎనర్జీ ఏమో 28.6 అంట. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే నెంబర్ ఆఫ్ న్యూక్లియన్స్, అంటే ఇక్కడ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ కదా, దీన్ని పంపించి దాన్ని దీంతో డివైడ్ చేయడమే, అంటే 28.6 డివైడ్ బై 7 అనమాట. సో ఆప్షన్స్ ఇస్తాను చూడండి, 4, 8, 16, 32. ఈజీగా గెస్ చేయొచ్చు. 7కి 28కి రిలేషన్ ఏంటి, 7 4 28 కదా. సో 1 4 6. సో ఆప్షన్ ఈస్ 4. దాంట్లో 4 న్యూక్లియన్స్ ఉన్నాయి, అంటే 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే స్టూడెంట్స్, సో ఇట్లా మనం సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్స్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు, దట్స్ ఇట్. సో నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం, ఇంకేమున్నాయి ప్రాబ్లమ్స్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. సో ఇక్కడున్న వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్, తప్పైంది కాదు, మనం పర్ఫెక్ట్గా కరెక్ట్ అని చెప్పాలి. ద మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ మస్ట్ బి లెస్ దెన్ ద సమ్ ఆఫ్ ద మాసెస్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ అంట లెస్ దెన్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ అంట. మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ మస్ట్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ మాసెస్ ఆఫ్ కాన్స్టిట్యూట్, అంటే m ఈజ్ ఈక్వల్స్ టు mp ప్లస్ mn అంట. ఇంకోటి, ద మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ద సమ్ ఆఫ్ ద మాసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో ఇదేం చెప్తుందంటే m ఈజ్ గ్రేటర్ దెన్ mp ప్లస్ mn. నెక్స్ట్, ద మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ మస్ట్ బి ఈక్వల్ టు ఓన్లీ ద మాసెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ న్యూట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్ అనమాట. ఓకే, నా రెండిట్లో దేనికి ఒకదానికి ఈక్వల్ అవ్వాలంటే. సో ఈ రెండిట్లో ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్, కరెక్ట్ ఏంటి చెప్పండి. ఆప్షన్ ఏ ఆర్ బి ఆర్ సి ఆర్ డి, ఏది కరెక్ట్ చెప్పండి. మీకు బైండింగ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ తెలుసు కదా, సో ఆ కాన్సెప్ట్ తెలిస్తే దీనికి ఆన్సర్ చెప్తారు. ఒకవేళ ఆ కాన్సెప్ట్ తెలియకపోతే మీరు ఖచ్చితంగా తప్పే చెప్తారు. సో వెరిఫై చేయనా, ఎస్. సో ఆప్షన్ ఏ కరెక్ట్, అంటే ఇది కరెక్ట్ అనమాట. అదేంటి సార్, ప్రోటాన్స్ యొక్క మాసు ప్లస్ న్యూట్రాన్స్ యొక్క మాస్ యాడ్ చేస్తే మనకి ఖచ్చితంగా న్యూక్లియస్ యొక్క మాస్ రావాలి కదా సార్, ఎందుకంటే ఆ న్యూక్లియస్లో ఉండే ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్సే కదా సార్, కాబట్టి లెస్ దెన్ ఎందుకు వస్తుంది సార్, కొంత మాస్ ఇది ఎక్కడ మాయమైపోతుంది సార్, ఎక్కడ ఆవిరైపోతుంది సార్ అంటే ఆ మాసే బైండింగ్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది అని మనం బైండింగ్ ఎనర్జీ కాన్సెప్ట్లో చెప్పుకుంటాం. సో అందుకే ఖచ్చితంగా అంటే ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ని అన్ని కలిపి ఒక తక్కువ వాల్యూమ్లో వాటన్నిటిని ఇలా బైండ్ చేసి ఉండడానికి కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఐన్స్టీన్స్ యొక్క ఎనర్జీ మాస్ ఈక్వలెన్స్ EmC² అనమాట. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కొంత మాస్ నుంచి వస్తుంది. ఆ మాస్ ఏంటంటే నథింగ్ బట్ ఈ న్యూక్లియస్ యొక్క మాస్ అనమాట. కొంత మాసే ఎనర్జీలా కన్వర్ట్ అయ్యి ఆ ఎనర్జీ వీటిని బైండ్ చేసి ఉంచుద్ది అనమాట. ఓకే స్టూడెంట్స్, సో వీటి మధ్య ఉండే ఫోర్స్ని మనం న్యూక్లియర్ ఫోర్సెస్ అని అంటాం. ప్రోటాన్కి ఉండే న్యూట్రాన్స్కి న్యూక్లియాన్స్ మధ్య ఉండే ఫోర్స్ న్యూక్లియర్ ఫోర్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ద ఈక్వేషన్ 4 హైడ్రోజన్స్ ప్లస్ హీలియం న్యూక్లియస్ ప్లస్ 2 పాజిట్రోనియమ్స్ ప్లస్ 26 మెగాఎలక్ట్రోడ్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, బీటా డికేని రిప్రజెంట్ చేస్తుందా, గామా డికేని రిప్రజెంట్ చేస్తుందా, ఫ్యూజన్ రిప్రజెంట్ చేస్తుందా, ఫ్యూజన్ రిప్రజెంట్ చేస్తుందా అంటే మీకు అర్థమైపోయింది, ఇదేంటిది ఫ్యూజన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఏంటిది స్టూడెంట్స్, ఫ్యూజన్ అంటే ఏంటి, చిన్న చిన్న న్యూక్లియసెస్ కలిసి స్మాల్ న్యూక్లియస్ కలిసి బిగ్ న్యూక్లియస్గా ఫామ్ అవడాన్ని ఫ్యూజన్ అని అంటాం. మరి ఫ్యూజన్ అంటే బిగ్ న్యూక్లియస్ కాస్త స్మాల్ న్యూక్లియస్గా విడిపోవడాన్ని ఫ్యూజన్ అని అంటాం. సో బీటా డికే అంటే మనకి పాజిట్రోనియమ్స్ అవి రిలీజ్ అవుతాయి, గామా డికే అంటే హై ఎనర్జీ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్. మళ్ళీ సో ఈ కింద ఉన్న స్టేట్మెంట్స్లో ఏది కరెక్టో మనం చెప్పాలి స్టూడెంట్స్. ఓకేనా, స్టేట్మెంట్స్ చూడండి. ద రెస్ట్ మాస్ ఆఫ్ ద స్టేబుల్ న్యూక్లియస్ ఈజ్ లెస్ దెన్ ద సమ్ ఆఫ్ ద రెస్ట్ మాసెస్ ఆఫ్ ఇట్స్ సపరేటెడ్ న్యూక్లియన్స్. ఒక స్టేబుల్ న్యూక్లియస్ ఉంటే దాని యొక్క రెస్ట్ మాస్ అంట ఈజ్ లెస్ దెన్ ద సమ్ ఆఫ్ ద రెస్ట్ మాసెస్ ఆఫ్ ఇట్స్ సపరేటెడ్ న్యూక్లియన్స్. దాని యొక్క న్యూక్లియన్స్ ఏదైతే ఉంటాయో వాటికి కూడా రెస్ట్ మాస్ ఉంటుంది కదా, వాటి యొక్క సమేషన్ని యాడ్ చేసేటప్పుడు వాటికంటే తక్కువ ఉంటుంది, ఇక్కడేమో ఎక్కువ ఉంటుంది. ఇక్కడేమో న్యూక్లియర్ ఫిజన్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ బై ఫ్యూజన్ ఈజ్ ఆఫ్ 2 న్యూక్లియర్ మీడియం మాసెస్. ఇక్కడేమో న్యూక్లియర్ ఫిజన్లో ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ బై ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ వెరీ అటామిక్ మాస్ న్యూక్లియస్, లో అటామిక్ మాస్ న్యూక్లియస్. వీటన్నిటిలో కరెక్ట్ అయిన స్టేట్మెంట్ మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, ఇన్కరెక్ట్ కాదు. సో
ఆబ్వియస్గా దీనికి రిలేట్ అయిన బిట్టే మనం ఆల్రెడీ ఇందాక చేసాం. నాకు తెలుసు మీరు ఆన్సర్ చెప్తారు. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ అనమాట. అంతే కదా. సో బైండింగ్ ఎనర్జీ కాన్సెప్ట్ ప్రకారం లెస్ దెన్ ఉండాలి. సో మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఏదైతే ఉందో మస్ట్ బి లెస్ దెన్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనమాట. సో నెక్స్ట్ బిట్ డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు మనం. ఫ్యూజన్ రియాక్షన్ ఈజ్ ఇనిషియేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్. సో ఫ్యూజన్ అంటే చెప్పా కదా, చిన్న చిన్న న్యూక్లియసెస్ కలిసి పెద్ద న్యూక్లియస్గా మారడం. సో ఇది దేని ద్వారా ఇనిషియేట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది? లో టెంపరేచర్ వల్ల స్టార్ట్ అవుతుందా, హై టెంపరేచర్ వల్ల స్టార్ట్ అవుతుందా, న్యూట్రాన్స్ వల్ల స్టార్ట్ అవుతుందా, ఏ పార్టికల్ వలన స్టార్ట్ అవుతుందా? అది స్టార్ట్ అవడానికి దేని యొక్క హెల్ప్ కావాలి? వెదర్ ఇట్ ఈస్ లో ఆర్ హై ఆర్ న్యూట్రాన్ ఆర్ ఎనీ పార్టికల్. చెప్పండి స్టూడెంట్స్. మీకు సన్ తెలుసు కదా, అఫ్ కోర్స్ అందరికీ తెలుసు. సన్ దగ్గర ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుందో తెలుసా? సో అది తెలిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆలోచించండి, ఇప్పుడు క్లూ ఇచ్చాను. సరే, మనకి 2 ప్రాసెస్ ఉంటాయి, ఫిషన్ అండ్ ఫ్యూషన్. సో సన్ దగ్గర ఈ 2 ప్రాసెస్లో ఏ ప్రాసెస్ జరుగుతుంది? పోనీ ఇది తెలుసా? ఇంకొక క్లూ. ఫిషన్ జరుగుతుందా, ఫ్యూజన్ జరుగుతుందా సన్ దగ్గర? సన్ దగ్గర ఫ్యూజన్ జరుగుతుందా లేదంటే ఫిషన్ జరుగుతుందా? ఓకే, సన్ దగ్గర ఫ్యూజనే జరుగుతుంది. సో సన్ దగ్గర ఫ్యూజన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఫ్యూజన్ జరగడానికి ఏం కావాలి అన్నారు. సో ఫ్యూజన్ జరగడానికి ఏం కావాలి? సన్ కావాలి అనకండి, ఓకేనా. సన్ దగ్గర ఫ్యూజన్ జరుగుతుంది. సన్ దగ్గర ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే సన్ దగ్గర చాలా హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. సో అది నా మీనింగ్ స్టూడెంట్స్, హై టెంపరేచర్. నెక్స్ట్ 1 AMU ఇస్ అటామిక్ మాస్ యూనిట్. తెలుసు కదా, మనం చెప్పుకుంటాం. సో అటామిక్ మాస్ యూనిట్ దేనికి ఈక్వల్ అవుతుంది? 931 బట్ కిలోనా, మెగానా, ఏంటి 9.31 మెగానా? సో బేసిక్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇది. దీన్ని చాలా ప్రాబ్లమ్స్లో కూడా వాడతాం మనం. సో ఇది మనం చెప్పాలి, మీరు చెప్పాలి స్టూడెంట్స్, మాట్లాడాలి మీరు. ట్రై చేయండి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు బట్ సో మీ కన్ఫ్యూజన్ అంతా ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది. అవును. సో ఆప్షన్ సి అనమాట, ఆప్షన్ సి స్టూడెంట్స్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1 AMU ఈజ్ ఈక్వల్స్ టు 931 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఫార్ములాస్ కూడా మనం వాడతాం, సారీ ప్రాబ్లమ్స్లో కూడా వాడతాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద మోడరేటర్ ఈజ్. సో న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్ మనం ఎందుకు యూజ్ చేస్తాము? మోడరేటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? మోడరేటర్ యూజ్ చేయాల్సిన మెయిన్ పర్పస్ ఏంటి? మోడరేటర్ ఏం పని చేస్తుంది? సో ఫిషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుందా మోడరేటరు? లేదంటే ఫాస్ట్ న్యూట్రాన్స్ని స్లో చేస్తుందా? లేదంటే అక్కడ జనరేట్ అయిన హీట్ని తగ్గిస్తుందా, కూల్ చేస్తుందా? లేదంటే ఎక్సెస్ న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుని రియాక్షన్ రేట్ని కంట్రోల్ చేస్తుందా? సో కంట్రోల్ చేసే వాటిని కంట్రోల్ రాడ్స్ అని అంటాం కదా, న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుని కంట్రోల్ చేసేది. సో అది కంట్రోల్ రాడ్స్ చేసే పని. మరి మోడరేటర్ ఏం పని చేస్తుంది స్టూడెంట్స్? మనం చెప్పుకున్నాం కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో చెప్పుకున్నాం. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో కావచ్చు, చాప్టర్ చెప్పుకున్నప్పుడు కానీ చెప్పుకున్నాం. సో ఒక్కొక్క పార్ట్ దేనికోసమని. సో స్లో డౌన్ ద ఫాస్ట్ న్యూట్రాన్స్. సో న్యూట్రాన్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అయితే వాటిని స్లో డౌన్ చేయడం కోసం మోడరేటర్ని మనం యూజ్ చేస్తాం. ఓకే స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి సెమీ కండక్టర్ డివైజెస్ మీద. దాని యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, like the videos, share the videos, comment below if you have any doubts. All the best for your MCET preparation and MCET examinations. Bye bye students.